హలో ఛాంపియన్స్ 120 మార్కులు 10 రోజుల్లోని అంటే 120 మార్క్స్ ఇన్ 10 days ఈ #10day ఛాలెంజ్లోని మనం ఏం చేయబోతున్నాం అన్నది తెలుసుకుందాం. అయితే ఈ 120 మార్కులు ఉన్న ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో దీస్ ఆర్ ద హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ 10 రోజుల్లో మన కాన్ఫిడెన్స్ లెవెలే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా వేరే లెవెలే. ఇంకా ఈ 10 రోజుల్లో మనం మంచి మంచి క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ దగ్గర ఒక్కొక్క చాప్టర్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు లేదంటే 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. సో మంచి మంచి ఇంపార్టెంట్ యూనిట్స్ కవర్ చేసేస్తున్నాం ఈ 10 daysలోని. సో ఏం చేయబోతున్నాం అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కువ లాంగ్ ఉండదు, మీ టైం ఎక్కువ తీసుకోను కూడా. సో మొదలెడదాం. మనం ఏంటి కవర్ చేయబోతున్నాం ఈ రాబోయే 10 రోజుల్లోని స్టార్ట్ చేద్దాం. సో మనం యాక్చువల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక విషయం ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసెట్ ది సిరీస్ లాంచ్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ చేసేసాం అన్స్టాపబుల్ ఎంసెట్ సిరీస్. అయితే ఈ ఎంసెట్లో నీట్ ఏంటి అని అంటారా అంటే నీట్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉండకుండా నేను ఎంసెట్ ఇంకా నీట్ టాపిక్స్ ఏవైతే కామన్గా ఉన్నాయో అవన్నీ కలిపి కవర్ చేస్తున్నాను. అది కాకుండా మీది ఎంసెట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంసెట్ టాపిక్స్ ఓన్లీ ఎంసెట్లో ఏవైతే వస్తాయో వాటిని మనం ఓన్లీ ఎంసెట్ టాపిక్స్గా లేటర్ మనం తర్వాత అవి కవర్ చేసుకుంటాం. సో ఏది మిస్ అవ్వకుండా అన్ని చాప్టర్స్ మనం కవర్ చేసుకుంటాం. ఫైన్, ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా మనకి? సో ఇప్పుడు మనం ఈ 10 రోజుల్లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అన్నది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఫస్ట్ చూసుకుంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అ మినిట్. అవును, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దీని పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లోకి వచ్చేసింది. పార్ట్ 1 ఆల్రెడీ ఉంది. సో పార్ట్ 2 ఏదైతే ఉందో ఇది రేపు మీకు వస్తుంది. ఓకే, పార్ట్ 2 నెక్స్ట్ రాబోతున్నది. ఈ పార్ట్ 2 సో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచే బోల్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా డీటెయిల్గా కవర్ చేశాను ఈ చాప్టర్ని. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 రాబోతున్నది. నెక్స్ట్ ఇకాలజీ కవర్ చేస్తాం యూనిట్, దాని తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ కవర్ చేస్తాం. అయితే మరి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకుందామా? మొదలెడదామా? మరి స్టార్ట్ చేద్దామా? మరి సో లెట్స్ బిగిన్. ఓకే, బిగిన్ చేసేద్దాం, మనం మొదలెడదాం. ఇంకా ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఒక చాప్టర్ నుంచి ఎంత వస్తున్నాయి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసుకుంటే దగ్గర 4 క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. 4 క్వశ్చన్లు గ్యారంటీ. 16 మార్కులు అయితే పడిపోతాయి ఇలాగా. సో మీరు ఈ 16 మార్కులు మంచిగా నేర్చేసుకున్నారు అంటే సో మీరు ఇవాళ ఒక పని చేయాలి. టుడే యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. పార్ట్ 1 మీరు ఇంకా చూడలేదు అంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ది చాలా డీటెయిల్గా మంచిగా కవర్ చేశాను, మీకు వెళ్ళి చూసేసేయండి. ఓకే, పార్ట్ 1 పూర్తిగా వెళ్ళి చూసేయండి. రేపు పార్ట్ 2 వస్తుంది, ఆ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇందులో నేను కాన్సెప్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ అంతా కవర్ చేశాను. సో వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ మనం రాబోయే చాప్టర్ ఇకాలజీ. ఇకాలజీకి చాలా మంచి వెయిటేజ్ ఉన్నది. ఓకే, చూసుకుంటే ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు అంటే 8 మార్క్స్, ఈకోసిస్టమ్ నుంచి 2-3 క్వశ్చన్లు అంటే దగ్గర 12 మార్కులు, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి 12 మార్కులు, ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ నుంచి 12 మార్కులు. సో దెర్ ఈస్ అ హ్యూజ్ వెయిటేజ్ ఫర్ దిస్ చాప్టర్. ఇకాలజీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కూడా చాలా మంది స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఇకాలజీతో మొదలెట్టబోతున్నాం. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవగానే మనం ఇకాలజీతో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకసారి ఇకాలజీ అయిపోయిన తర్వాత మనం హ్యూమన్ ఫిజియాలజీతో మొదలెడతాం, విచ్ ఈస్ ద క్లాస్ 11th యూనిట్. ఇందులో మనం డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇంకా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కవర్ అయిపోయింది ఛానల్లోని. దాని ఎన్సీఆర్టీ రీడింగ్ కూడా చేయించేసాను పూర్తిగాను. సో నో నీడ్ టు వరీ, అది ఆల్రెడీ కవర్ అయింది. సో ఏదైతే కవర్ అవ్వలేదో దీనికన్నా ముందు అవి మనం కవర్ చేసుకుంటాం. సో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చేసుకుంటాం. దాని తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్, న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్, ఎండోక్రైన్ సిస్టమ్ బేసిక్గా. సో ఇవన్నీ ఇది యూనిట్ అంతా మనం కవర్ చేస్తాం. రైట్, అర్థమైందా? సో దీస్ ఆర్ ద చాప్టర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ కమింగ్ 10 days. రాబోయే 10 రోజుల్లో ఈ చాప్టర్ మనం ఫస్ట్ చేయబోతున్నాం. సో నేను ఎందుకు ఈ 10 రోజుల ఛాలెంజ్ అని చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే లాంగ్ ఆలోచిస్తామో 1 month గురించి ఆలోచిస్తాం, మనకి ఏమనిపిస్తుంది చాలా టైం ఉంది, సో ఆరామ్గా ప్లాన్ చేసుకుందాం తర్వాత చూసుకుందాం అనుకుంటాం. ఓకే, సో మనం తొందర ప్లాన్ చేయకుండా కొంచెం లేజీ అయిపోయి రిలాక్స్ అయిపోతాం. సో అందుకే మన దగ్గర ఉన్న 1 monthని మనం మంచిగా యూటిలైజ్ చేయాలంటే ఇప్పటి నుంచే మనం మొదలెట్టాలి. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 1 month మీరు కష్టపడ్డారంటే తర్వాత ఎన్ని నెలలైనా మీరు రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే ఈ 1 monthలో మీరు రిలాక్స్ అయ్యారనుకోండి, రాబోయే ఏడాది అంతా మీరు కష్టపడాలి, మళ్ళీ కష్టపడాలి పూర్తిగా. సో ఈ 1 నెల కష్టపడతారా, ఏడాది అంతా కష్టపడతారో మీ చేతుల్లో ఉంది.
ఈ ఒక్క నెలలో మీరు 120% ఇచ్చేసారంటే 120% మీరు ఇచ్చారు అంటే మీకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ మీరు 120%, 100% కూడా కాదు, 100% కన్నా ఎక్కువ ఇవ్వమంటున్నాను. ఎందుకంటే మన ఇన్పుట్ ఎంత ఎక్కువ ఉంటే మన అవుట్పుట్ అంత బాగుంటుంది. ఓకే, అది. సో నాతో పాటు ఎవరు ఈ 10 day ఛాలెంజ్ అక్సెప్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? మనం ఈ ఛాలెంజ్ చేయగలమా లేదా, మీకేమనిపిస్తుంది అది? ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? ఇఫ్ యు ఆర్ రెడీ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లోని #10 day ఛాలెంజ్ అని కమెంట్ చేయండి. ఓకే, #10 day ఛాలెంజ్ లెట్స్ డూ ఇట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మొదలెడదాం రేపటి నుంచి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టిల్ ద హ్యూమన్ ఫిజియాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ కంప్లీట్ అయినంత వరకు మనం వదలట్లేదు. ఈ 10 daysలోని పూర్తిగా సిలబస్ ఎంతైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అది కంప్లీట్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టిల్ ద కమింగ్ 10 days. మనం రచ్చ చేయబోతున్నాం అంతే, ఇంకా కుమ్మేద్దాం ఇంకా. ఓకే, సో నీట్ ఇంకా ఎంసెట్ రెండు కుమ్మేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.